జై శ్రీమన్నారాయణ. అడ్డుగోడలు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అంటూ మన చిన్నతనంలో పొడుపు కథ చెప్పుకునేవాళ్ళం. పారేసిన సినిమా రీలు ముక్కలను తీసుకొని భూతద్దం సాయంతో గోడ మీద బొమ్మలు ప్రదర్శించేవాళ్ళం. గోడల మీద పెద్దల ఫోటోలు, దేవుడి పటాలు తగిలించుకోవడం మనకు అలవాటే కదా. పండగ వస్తే మట్టి గోడలను ముగ్గులతో అలంకరించేవారు పల్లెటూళ్ళల్లో. ధ్యానం చేస్తే నాడీ మండలంలో గోడలు శుభ్రపడతాయని చెబుతారు గురువులు. వీధి గోడల మీద నినాదాలు, బడి గోడల మీద ప్రార్థనా గీతాలు, గుడి గోడల మీద శ్లోకాలు రాసుకోవడం సహజమే కదా. తల్లిదండ్రుల సేవ చేస్తూ విష్ణుమూర్తి అవతారమైన విఠలుణ్ణి ఇటుక మీద వేచి ఉండేలా చేశాడు భక్త పుండరీకుడు. ఇటుక కూడా గోడలోని భాగమే. దాని మీద కూర్చొని భక్తులను చెక్కు చెదని ఏకాగ్రతతో గమనిస్తూ ఉంటాడు స్వామి. యోగి చాంగ్ దేవ్ విసిన సవాలుకు ప్రతిగా తోబుట్టువులతో సహా గోడ మీద కూర్చొని స్వారీ చేశారట సంత్ జ్ఞానేశ్వర్. ఒక సన్యాసి నడిచి వెళ్తూ ఉంటాడు. దారిలో పెద్ద గోడ అడ్డుపడుతుంది. కష్టపడి ఆ అవరోధాన్ని దాటి అవతల ఉన్న అందమైన తోటను చేరుకుంటాడు. ఇక్కడ అందమైన తోట అంటే నిజశాంతి అని అర్థం. అయితే మనకు శాంతి సంతోషాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. నీ మనసులో మనం నిర్మించుకున్న రకరకాల అడ్డుగోడల వల్లే ఈ శాంతి సంతోషాలు అవి మనకు అందకుండా ఉంటాయని ఈ చిన్న కథ చెప్తుంది. ఎలా ఉన్నారని ఎవరో అడిగితే గోడల్ని ఆసరాగా చేసుకొని బతుకుబండి నడిపిస్తున్నానని ఒక ప్రముఖ రచయిత జీవిత సత్యం చెప్పారు. పసిపిల్లలు నడక నేర్చుకునేటప్పుడు గోడను ఆసరాగా పట్టుకుంటారు. పెద్ద వయసులో శక్తి ఉడిగిన వృద్ధులు గోడ మీద ఒక చేయి వేసే నడుస్తారు. మనసు బాగోకపోయినా, ఒంట్లో నీరసంగా ఉన్నా గోడకే చేరగిలబడి కూర్చోవడం మనందరం చేసేదే. నిజానికి 4 గోడలే చారెడు నేలను గదిగా మారుస్తాయి. ఇంటిని చేసి సంసారానికి మరుగు సమకూరుస్తాయి. కొత్తగా కాపురం పెట్టేందుకు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారు ఒక దంపతులు. ఒక గది మాత్రమే ఇవ్వగలం, పర్వాలేదా అని అడిగాడు ఆ ఇంటి యజమాని. అలా అయితే మరీ మంచిది, మా మధ్య అడ్డుగా గోడలు ఉండవు కదా అని చలోక్తి విసిరాడు ఆ కొత్త పెళ్లి కొడుకు. మనుగడకు అవసరమైన కనిపించే గోడలతో ఇబ్బంది లేదు. కానీ మనిషి మరి కాస్త ముందుకెళ్ళి కనిపించని గోడలెన్నో కట్టుకుంటున్నాడు. నేను, నాది అంటూ మనసు పొరల మధ్య చుట్టూ దుర్భేద్యమైన కోట గోడలు నిర్మించుకొని ఆ పరమాత్మకు దూరం అవుతున్నాడు. సాధనతో, ఆధ్యాత్మిక అనుభవంతో కనిపించని ఆ గోడలను తొలగించుకుంటూ వెళ్ళిన వారికే ఆ అంతర్యామి సన్నిధి లభిస్తుంది. ఆ ఎరుకే ఇప్పుడు మనకు కావాలి. అది అందరిలోనూ రావాలి. సర్వే జన
సుఖినో భవంతు.